స్మార్ట్ ఫోన్ రాకతో ప్రజల జీవన శైలి మొత్తం మారిపోయింది. మనుషులను ప్రభావితం చేసిన వాటిలో ముఖ్యమైనదిగా మారిపోయింది. ప్రపంచంలో ఎన్నో మార్పులకు, ముఖ్యంగా సమాచార వ్యవస్థలో ఈ స్మార్ట్ ఫోన్ పెను విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇక ఇప్పుడైతే ఫోన్ లేకుండా ఒక గంట కూడా ఉండలేని పరిస్థితి. కానీ దీనివల్ల రాబోయే ముప్పులు కూడా చాలానే ఉన్నాయని గ్రహించాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉంటున్నాం. చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్కు బాగా అడిక్ట్ అయ్యారు. అంతగా ప్రజల జీవితాలను ఆక్రమించిన స్మార్ట్ ఫోన్ వల్ల పెద్ద ముప్పు ఏర్పడుతోంది. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడేవారు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్కు గురవుతున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ ఏంటి? దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటి? దీన్ని ఎలా నివారించాలి? ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ వాడుతుంటే కంటికి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. వీటిని సరిగ్గా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రమాద స్థాయి పెరుగుతుంది. కంటి మీద పెరిగే ఒత్తిడి స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ సమస్యకు దారితీస్తుంది. ఇది కొన్ని సందర్భాలలో కంటి చూపు పోవడానికి కూడా కారణమవుతుంది. అధికంగా స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ముందు పనిచేసేవారే ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య గురించి వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల కళ్ళు సున్నితంగా ఉంటాయి. వారు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే చిన్నతనంలోనే చూపుకు సంబంధించి దారుణ పరిణామాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య బారిన పడకుండా ఉండటం కోసం కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టి ఫోన్ వాడటం, ఫోన్ను కనీసం కళ్లకు 16 నుంచి 18 అంగుళాల దూరంలో పెట్టి చూడటం, ఫోన్లో ఉండే నైట్ మోడ్తో ఫోన్ వాడటం వల్ల ఈ సమస్య నుంచి కొంతలో కొంత బయటపడొచ్చు. ఫోన్ ముందు కానీ, కంప్యూటర్ ముందు కానీ ఎక్కువసేపు పనిచేస్తున్నట్లయితే స్క్రీన్ చూస్తున్నప్పుడు కళ్ళు రెప్పవేయటం మంచిది. దీనివల్ల కళ్ల మీద స్క్రీన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే యాంటీగ్లేర్ వంటి కళ్లద్దాలు వాడటం చాలా శ్రేయస్కరం. అలాగే బ్లూ లైట్ ఫిల్టర్లు వాడటం ఉత్తమం.